దసరా బతుకమ్మ పండగలైతే వచ్చేస్తున్నాయి. మీ షాపింగ్ అయిపోయిందా? ఇంకా మా షాపింగ్ అవ్వలేదండి. మేమైతే చేయాలన్నమాట. ఇవాళ అయితే ఎగ్ రైస్ వేసాను సింపుల్గా, చాలా బాగుంటుంది. మా బాబుకి అయితే బాగా ఇష్టము. ప్రతిసారి అంటాను కదా మా బాబుకి ఇష్టమని. ఏది కాదు, మా పాప కొంచెం అడ్జస్ట్ అవుతుంది కానీ మా వాడు అలా కాదు, టేస్ట్ కోరి మరీ చేసుకుంటాడు అనమాట. ఇవి కావాలి అవి కావాలని ముందే డిసైడ్ అయిపోయి చెప్తాడనమాట. సర్లే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అనేసి నేను కూడా టైం తీసుకొని చేసిస్తాను. అలా అని ఎప్పుడు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ టైల్ పెట్టొద్దు, అప్పుడప్పుడు చేసి పెడతానమాట. ఇది సింపుల్గా బాగుంటుంది. అన్నం అయితే ముందు ఉడికించేసి పక్కన చల్లార్చి పెట్టుకున్నాను. పొడి పొడిగా ఉంటే బాగా వస్తుంది. ఆ తర్వాత ఏం చేశానంటే ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ ఒక 3 ఎగ్స్ వేసుకొని మంచిగా బాయిల్ చేసేసాను. మంచిగా వేగిన తర్వాత అందులోంచి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి చిన్న కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అన్నం వేసి ఉప్పు, కారము, సోయా సాస్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా రెస్టారెంట్ స్టైల్లో మంచిగా వస్తుంది. ఇందులో కొంచెం క్యారెట్ అవి ఉంటుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అవి ఒకటే మిస్ అయిపోయినాయి అంతే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా తీసేసుకొని పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇదంటే వీడియో.